విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ విష్ణువే నమః. ఓం నమ శివాయ చ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఆయుష్ రేఖలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయుష్ రేఖను గురించి క్షుణ్ణంగా మీరు తెలుసుకుంటే మీ జీవితాన్ని మీరే తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే హస్తరేఖ జ్యోతిష్యం బాగా తెలిసిన వాళ్ళతో సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని రేఖలు ఇన్ని శాస్త్రాలు ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నిజం తెలుసుకోండి. నిందలు అనేటువంటివి కొంతమంది తప్పు చేయకుండా నిందలు భరిస్తుంటారు. మోసం చేసేవాడు మొత్తం దోసుకొని పోతూ ఉంటే మోసానికి పాపం ఏం చేయలేక ప్రేక్షకులాగా ఉండేవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంటుంది. కొంతమంది మోసం చేసి దోసుకొని పోతూ ఉంటారు దుర్మార్గులు. కానీ ఆ మోసగాళ్ళని ప్రశ్నించిన ఫలితం లేక చర్య తీసుకునే వాళ్ళు లేనప్పుడు కుమిలిపోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు గురించి మోసగాళ్ళు ఎవరు జాగ్రత్త పడు. ఒకళ్ళు మోసగాడు ఓడేయంటే వాడు ఏం చేస్తారు? మోసం చేసేవాళ్ళు సమాజంలో ఏమైనా శిక్ష ఉందా? లేదు. కొంతమంది ఓళ్ళు మోసం చేసి ఒక ఊరి నుంచి ఇంకొకటి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు. ఆ మోసగాళ్ళు ఆడ మోసం చేస్తాడు, ఏడ మోసం చేస్తాడు. ఏమైనా శిక్ష ఉంటుందా? ఇప్పుడు ఏముంది, శిక్షలు లేవు కదా. ఎవరికి శిక్ష? పాపం 99% పెరిగితే వాళ్ళు మనం పరమాన్న తెలుసు కదా. కాళీమాత వరం పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నాడు కదా మీకు మన ఆ కవి తెరాలి రామలింగం. లంగా కాళీమాత వరం ఉందనుకో, వాడు ఎన్ని తప్పులు ఏం చేసుకోబోతాడు. తప్పులు చేసుకోబోతుంటాడు. మామూలు ఆ తప్పుల్ని కవర్ చేసుకుంటాడు డబ్బుతో, మోసం డబ్బుతో. కానీ భగవంతుడి నిర్ణయం అనేది పెడితే ఎంతకాలం ఉంటుందో ఆ మోసగాళ్ళకి అంతకాలం. తర్వాత వాళ్ళ కుటుంబంతో ఒక్కొక్కటి పోతూ ఉంటుంది దెబ్బతి పేరు ప్రతిష్ట లేకుండా. కాబట్టి అందువల్ల నిజాలు తెలుసుకునే దానికి ఆయుష్ రేఖను నేను శాస్త్రాన్ని చెప్తున్నా. నేను ఫాలో కమ్మని చెప్పడంలా, నిజం తెలుసుకొని దాన్ని మీరు పాటించి మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. అదేవిధంగా ఈ రేఖ నుండి చిన్న చిన్న రేఖలు బయలుదేరి మధ్యలో ఆగుతుంది. ఇప్పుడు ఈ రేఖలో ఇది మధ్య భాగం, ఇది మధ్య భాగం, ఇది మధ్య భాగం. ఈ మధ్య భాగం దాకా వస్తాయి. ఎక్కడ ఏ స్థానానికి బాగుండి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా రేఖలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రేఖలు ఇట్లా ఉన్నాయి కదా. ఈ రేఖ సూపు ఎక్కడుందో మనం గమనించాలి. ఇప్పుడు ఉంది, మధ్యలోకి వచ్చి ఆగింది, మధ్యలోకి వచ్చి ఆగింది. ఇది కూడా మధ్యలోకి వచ్చి ఆగింది. ఇది చూడు, ఈ విధంగా రేఖలు ఉన్నాయి. ఈ రేఖ అనేటువంటిది మధ్యలోకి వచ్చి ఆగిన తర్వాత దీని సూపు ఎక్కడికి పోతుందో గమనించాలి. ఆయుష్ రేఖ నుండి చిన్న చిన్న రేఖలు బయలుదేరిన తర్వాత మధ్యలో ఆగిపోతే ఆగిన యొక్క కొస సూపు ఏ రేఖ మన చిటికిడి వేల మీద ఉందా, ఉంగరపు వేల మీద ఉందా, మధ్య వేలు మీద ఉందా, మధ్యకు ఉందా, గురువేలు ఉందా, ఆ సూపుని బట్టి రిజల్ట్ చూసుకోవాలి. అయితే ఆ రేఖలు బయలుదేరిన కాలంలో అది అంతవరకు ఉన్నటువంటి నీ స్థితి కొంచెం ఉచ్చ స్థితి పొందను. ఎప్పుడైతే ఆయుష్ రేఖ నుండి రేఖ బయలుదేరిందో నీ స్థాయి, నీ స్థితి అనేది కొంచెం మెరుగుపడుతుంది. నూతన ఊహలతో కొత్త పనులు ప్రారంభించి లాభప్రాప్తి పొందుదురు. కాబట్టి ఈ రేఖల ప్రారంభమైన నుండి కొత్త కొత్త ఆలోచనలతో కొత్త పనులతో లాభం పొందే విధంగా మీరు పనులు ప్రారంభిస్తారు. వ్యాపారస్తులతో వ్యాపారం ప్రారంభించి, ఉద్యోగస్తులతో కొత్త వేరు నిర్ణయాలు తీసుకొని ఫలితం పొందుతుంటారు. ఈ విధంగా రేఖ ప్రారంభమైతే అదృష్టం అని చెప్పుకోవాలి. అయితే ఈ రేఖ గురువేల మీద పోయిందనుకో రాజకీయ పరం, శనివేల మీద పోయిందనుకో రియల్ ఎస్టేట్ చేసేటువంటి మనం వ్యవసాయం కానీ భూములకు సంబంధించింది. మన శని స్థానం ఎక్కువ భూములు కొనడం చేయడం సంబంధం. రవివేల పోయిందనుకో కళలో రవి మనం చేసే పనిలో ప్రఖ్యాతులు వస్తాయి. బుధవార స్థానం పోయిందనుకో సూపు వ్యాపారంలో లాభం, వ్యాపార వృద్ధి, వైద్యం, ఇది వైద్యానికి సంబంధించింది. ఈ విధంగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు మనం పాయలు బయలుదేరి మధ్యలోకి వచ్చి అయితే ఫలితం ఏందంతవరకు మనం చెప్పుకుంటున్నాం. మధ్యలోకి వచ్చి ఆగిపోతే అప్పుడు ఇంతకుముందు ఉన్నాను కన్నా స్థితి పెరుగుతుంది, ఉచ్చ స్థితి వస్తుంది. నూతన ఊహలలో కొత్త పనులు ప్రారంభించి లాభప్రాప్తి కూడా పొందుతారు. ఈ రేఖ నుండి బయలుదేరిన రేఖలు ఇలా వచ్చేసింది. ఈ రేఖలో అయిపోయింది కదా.
ఇది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ నుండి బుద్ధి రేఖలా ఉంది. బుద్ధి రేఖ అనేటువంటిది ఎలా ఉంది. ఈ ఆయుష్ రేఖ నుండి కొన్ని రేఖలు ఇలా బయలుదేరుతాయి. చూడండి, ఆయుష్ రేఖ నుండి బయలుదేరిన రేఖలు బుద్ధి రేఖను తాకిన. మీరు బుద్ధి రేఖ నుంచి కిందకు వచ్చినాయి అనుకోవద్దు, ఆయుష్ రేఖ నుండి పైకి పోయి అనుకోవాలి. ఆ విధంగా భావించాలి. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, రకరకాల 10 మందికి రకరకాల ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఎవరికైనా ఆయుష్ రేఖ నుండి రేఖలు బయలుదేరి బుద్ధి రేఖను తాకినా అలాంటి వారి తల్లిదండ్రులకు ఐశ్వర్యం. మా కొడుకు పుట్టాడా మాకు అదృష్టం వచ్చింది, మా కూతురు పుట్టిందా మాకు అదృష్టం వచ్చిందా. అలాంటి వారికి రేఖలు ఎలా ఉంటాయి పిల్లలకి. చాలామంది మా కూతురు పుట్టింది మాకు అదృష్టం కలిసి వచ్చింది, మా కొడుకు పుట్టాడు మాకు అదృష్టం కలిసి వచ్చింది, మాకు దోడ పుట్టింది అదృష్టం. అంటే ఈ ఆయుష్ రేఖ అనేటువంటి దాన్ని నుండి రేఖ లేదా విధంగా బయలుదేరి బుద్ధి రేఖను ఖండించకూడదండి. బుద్ధి రేఖను తాకాలి. ఇది బుద్ధి రేఖ. ఈ బుద్ధి రేఖను తాకాలి. తాకినప్పుడు ఎవరికి ఏ పిల్లాడికి అయితే తాకుతాయో ఆ పిల్లాడి తల్లిదండ్రులకి ఐశ్వర్యము, అతను కాదండి. ముందు ఆ పిల్లల తల్లిదండ్రులకే ఐశ్వర్యము, ఆ పిల్లల తల్లిదండ్రులకు గౌరవము. అంటే గౌరవాన్ని తెచ్చిపెట్టే పిల్లలకి విధంగా రేఖలు ఆయుష్ రేఖ నుండి బయలుదేరి బుద్ధి రేఖను తాకుతుంటాయి. గౌరవం ప్రాప్తించును, గౌరవం చేకూర్చును. అంటే పిల్లలు ఎట్లా గౌరవం చేకూరుస్తారో, పిల్లలు బాగా చదువుకోవడం, మెరిట్ రావడం, గేములు ఆడి ప్రైజులు తెచ్చుకోవడం, మంది తెచ్చుకుంటే ఈ విధంగా పిల్లల యొక్క గౌరవం అనేది తల్లిదండ్రులకు వచ్చినట్టే కదా. పిల్లల అవార్డులు తల్లిదండ్రులకు గౌరవం. అదేవిధంగా కోర్టు దావాల్లో తల్లిదండ్రులకు అప్పుడు దాకా ఈ విధంగా రేఖలు ఏ పిల్లలకి అయితే ఉంటుందో అప్పుడు దాకా ఉన్న కోర్టు కేసులు, మొండి కోర్టు కేసులు కూడా జయం కలుగుతుంటాయి. కోర్టుల్లో కూడా ఆ తల్లిదండ్రులు విజయం పొందుతుంటారు. ఈ రేఖ బటన్ వేలికి ఎంత ఎడం ఉన్నా అంత మంచిది. ఈ రేఖ అనేటువంటిది, ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఈ బటన్ వేలికి ఎడం గ్యాప్ ఎక్కువ ఉండాలి. ఈ బటన్ వేలికి గురువేలు ఉంది కదా, ఈ రేఖ అనేటువంటిది ఎంత గ్యాప్ ఉంటే పైన ఇక్కడి నుంచి కానీ అంటే ఈ గ్యాప్ ఎక్కువ ఎంత బాగుంటే ఆయుష్ రేఖ ప్రారంభ స్థానము వారికి అంత మంచిది, అంత అదృష్టము. అదేవిధంగా దీర్ఘాయుష్. ఈ ఆయుష్ రేఖ ప్రారంభ స్థానము ఈ బటన్ వేలుకి ఎక్కడి నుంచైనా ఇట్లా రావచ్చు. అంటే ఈ బటన్ వేలుకి దూరం ఉండాలి, ఎడం ఉండాలి. ఎడం ఎంత ఉంటే అంత దీర్ఘాయుష్ ఉంటుంది. అదేవిధంగా ఈ రేఖ బటన్ వేలిని చుట్టకుండా అరచేయి మూలకు పోయినా ఈ రేఖ అనేటువంటి బటన్ వేలు ఎట్లా రాకుండా అరచేయి యొక్క మూలకు పోతుంది. ఇలా పోవడము, లేకపోతే ఇలా పోతుందో ఏదో ఒక మూలకు, ఏదో ఒక స్థానానికి చుట్టదు, చక్కగా వచ్చేస్తుంటుంది. ఆయుష్ రేఖ అనేటువంటిది కొందరికి ఎట్టైన మూలకు వస్తుంది, కొందరికి ఎట్టైన మూలకు వస్తుంటుంది, కొందరికి ఇది చుట్టదు, ఇది ఇంకా పైకే ఉంటుంది అనుకో. ఈ విధంగా ఆయుష్ రేఖ అనేటువంటిది ఈ బటన్ వేలుతో సంబంధం ఉండదు. పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు. ఈ బటన్ వేలు సంబంధాలు నేరుగా చుట్టారు, మూలకు వచ్చేస్తుంది. ఆయుష్ రేఖ బటన్ వేలుతో సంబంధం లేకుండా చుట్టకుండా నేరుగా చక్కగా ఈ విధంగా వస్తే వచ్చేసి 7 తిరగద్దు. అప్పుడు 7 తిరగద్దు. బటన్ వేలు కాడ రేఖ అనేటిది తిరగదు. ఈ బటన్ వేలు ఇంకా తిరగదు. అలాంటి వారికి ఈ రేఖలో మార్పు వచ్చే వరకు, అంటే ఈ మార్పు అంటే ఈ రేఖలో నుంచి మళ్ళీ ఇంకో రేఖ బయలుదేరాలి. మార్పు రావడం అంటే ఇలా చుట్టాలి, రౌండ్గా చుట్టాలి. ఎలా అయినా కానీ, లేకపోతే ఎలా అయినా ఇలా పాయలు వచ్చి చుట్టితే తప్ప, లేకపోతే స్వస్థానం వదిలి దూర ప్రాంతం. అంటే చూడండి, ఈ ఆయుష్ రేఖను బట్టి ఎన్ని రకాల లక్షణాలు, ఎన్ని రకాల రిజల్ట్ ఉందో. ఈ ఆయుష్ రేఖ ఈ విధంగా నేరుగా వచ్చి మూలకు వచ్చేస్తే ఈ మూలకైనా రావచ్చు నేరుగా. అప్పుడు దాకా అతను స్వస్థానం వదిలిపెట్టును, దూర ప్రాంతంలో
అక్కడే జీవితం గడిచిపోదు, జీవితం అంతా అక్కడే గడిచిపోదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ పాయి ఊరింది అనుకో, అభివృద్ధి ఉంటుంది. అంటే బొటన వేలు చుట్టాలి రేఖ, ఇట్లా రౌండ్గా చుట్టాలి. చుట్టకుండా చక్కగా నేరుగా కొట్లాగి వస్తే మాత్రం మార్పు వచ్చే వరకు అతనికి స్వస్థానంలో ఉండలేడు. ఆ రేఖలో ఇలా రేఖ వచ్చిన తర్వాత స్వస్థానంలో ఉండలేడు. అదేవిధంగా శరీరం కూడా అక్కడే ఉండాలి. అదే రేఖ వచ్చి ఇలా చుట్టిందనుకో, స్వస్థానంలో కూడా అభివృద్ధి ఉంటుంది, స్వస్థానంలో కూడా ఉండగలడు. కాబట్టి ఆయుష్ రేఖ చక్కగా వస్తే మాత్రం సమస్యలు ఊళ్ళో వస్తున్నప్పుడు పక్కకు పోవడం ఇలాంటి పరిస్థానం అవుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.